రోజ్ పెటల్స్ చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? రోజ్ సిరప్ చేసుకుందామని చెప్పి పుచ్చకాయ షర్బత్ కోసం రోజ్ సిరప్ ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. సో 2 కప్స్ ఆఫ్ పంచదారకి 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది కరిగినాక దీంట్లోకి మనం ఏదైతే కడిగి ఎండపెట్టుకున్నామో ఆ రోజ్ పెటల్స్ని వేసేసి కలర్ కోసం నేను బీట్రూట్ వేస్తున్నాను అండ్ అలాగే యాలుక్కాయ పొడి కూడా వేస్తున్నాను. ఇది కొంచెం బాగా మరగనివ్వాలి, ఒక 10 నిమిషాలు. ఇది బాగా మరిగి దీని కన్సిస్టెన్సీ అనేది మనకి పట్టుకుంటే వేలికి జిగురు అనేది తగలాలి, తీగపాకం రాకూడదు. సో దీన్ని స్ట్రైన్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారాక ఈ థిక్నెస్ అనేది వస్తుంది. ఇది చల్లారేలోపు నేను డీమార్ట్కి వెళ్ళాను. సో అక్కడ నాకు రోజ్ సిరప్ ఎసెన్స్ కనిపించింది. సో అది కూడా నేను యాడ్ చేస్తున్నాను, లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. దీనిలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో 1 మంత్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట. దీంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేశారా?